హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నా మిషన్ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి నేను చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. నా డ్రెస్సెస్ అన్నీ దీనిపైన స్టిచ్చింగ్ చేస్తుంటాను, మీకు చూపిస్తాను కదా. సో ఈరోజు ఈ మిషన్ చూపిద్దామనేసి షూట్ చేశాను. నైట్ వచ్చేసి ఒక బ్లౌజ్ కుట్టేది ఉండే, సో అది స్టిచ్ చేసి ఇక్కడే ఉంచాను అన్నమాట. ఇది మూవబుల్, మనం ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. ఈ హెడ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ చూసారా, ఇక్కడ మనకి సైజెస్ నెంబర్స్ ఉంటాయి, ఏ సైజులో రావాలి స్టిచ్ అనేసి. అలా ఇది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మనం ఏ నెంబర్ పైన వేస్తే ఆ నెంబర్కి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆయిలింగ్ కంటైనర్స్ చూసారా, ఇక్కడ 3 హోల్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసి ఇంకొకటి, దీంట్లో ఆయిల్ రెగ్యులర్గా వేయాలి, లేకపోతే థ్రెడ్స్ అనేవి మనకి స్టోర్ అయ్యి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలా కాకుండా మనం రోజు ఆయిలింగ్ చేస్తే మనకు కూడా ఈజీ ఉంటుంది. యాక్చువల్గా అయితే దీనికి మోటార్ పెట్టుకోవచ్చు, ఎలక్ట్రిక్ని. సో నా దగ్గర లేదు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఫూట్ అనమాట. చూసారా, ఈ ఫూట్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి. నేనైతే నిన్ననే క్లీన్ చేశాను. సో ఇట్లా నీట్గా ఉంటేనే మనకి ఈజీగా వస్తుంది స్టిచ్, కానీ ఈజీగా అయిపోతుంది. రెగ్యులర్గా ఆయిల్ వేస్తూ ఉండాలి. మీకు ఒకసారి నేను షేర్ చేశాను కూడా ఆయిలింగ్ వేయడం, ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. ఇది అన్నమాట నా మిషన్ రివ్యూ. చూసారా, ఇదంతా టేబుల్ కూడా నేనే సెలెక్ట్ చేసుకున్నాను అప్పుడు తీసుకున్నప్పుడు. సో ఈ కలర్ కావాలి, ఇలా కావాలి అనేసి నేనే మెజర్మెంట్ ఇచ్చి చేయించుకున్నాను. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రేమ్ డిజైన్ చూసారా, ఇది బాగుందనేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకి వాటర్ తగలకుండా ప్లాస్టిక్లో ఇచ్చారు. యాక్చువల్గా ఇదైతే మోనా కంపెనీ, సో అని ఇచ్చారు. అదన్నమాట సంగతి, వాటర్ తగలకుండా ఉండాలి అనేసి. ఇది మిషన్ రివ్యూ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీనికి ఒక టేబుల్ కింద పాకెట్లా ఇస్తారు, దీంట్లో మనం ఇలా స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. నేనైతే ఇలా కొన్ని వేశాను. ఇది నా మిషన్ రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.